వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఇరాన్తో యుద్ధంపై మాట మార్చాడు ట్రంప్. రక్షణ మంత్రి కారణంగా యుద్ధం వచ్చిందని కూడా యుఎస్ ప్రెసిడెంట్ చెప్పాడు. తనకేం సంబంధం లేదని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. యుద్ధం చేద్దామన్నది నువ్వే కదా అంటూ రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్పై ట్రంప్ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పంతా రక్షణ మంత్రి హెగ్జెత్దే అంటూ కూడా ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ నిందలతో వాషింగ్టన్లో ప్రకంపనలు రేగాయి. ఇరాన్తో వార్ను లిటిల్ జర్నీగా అభివర్ణించారు ట్రంప్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నిన్న మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి ట్రంప్ ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకుంటాడు, ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో కొన్ని అంశాలని కూడా ఎవరి మీదకి నెట్టేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక డిస్కషన్ కూడా వచ్చింది. ఈరోజు అది నిజమైనటువంటి పరిస్థితి. ఈ యుద్ధం ట్రంప్ తన వల్ల కాదు రక్షణ మంత్రి వల్ల అని సింపుల్గా ఒక్క మాటతో తీసిపారేసినటువంటి పరిస్థితి. ప్రపంచం ఒప్పుకుంటుందంటారా ఈ మాటకి? ఒక రకంగా మురళి, అంటే ఈ మాట నేను వాడొచ్చో లేదో తెలియదు కానీ వారిని స్టాండప్ కామెడీ చేస్తాడు ట్రంప్. అండ్ ఎగ్జాక్ట్ గా ఏదో సినిమా అంటే పర్సనల్ షోగా మారిపోయింది. అంటే రెండు దేశాలు ఏదో అంటే అతను ఒక ప్రపంచ అంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించేటువంటి దేశానికి అధ్యక్షుడు అన్నప్పుడు మరి ఏంటి ఈ స్కూల్ పిల్లల ప్రకటనలు, లేదంటే ఏదో మెచ్యూరిటీ లేని వాళ్ళ చిన్నపిల్లలు ఏదో ఆడుకున్నప్పుడు గొడవల్లాగా, ఏదో క్రికెట్ ఆడుకున్నప్పుడు గొడవలు, లేదంటే తొక్కుడు బిళ్ళ ఆడుకున్నప్పుడు, దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు గొడవల్లాగా ఇదంతా ఉంది. నీ తప్పు అంటే నా తప్పు, నా తప్పు అంటే నీ తప్పు అన్నట్లుగా అతను ప్రతిసారి అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా అతను చేస్తున్నటువంటి భిన్నమైనటువంటి ప్రకటన. ఒకసారి నేను యుద్ధాన్ని ఆపుతానంటాడు, లక్ష్యం నెరవేరిందంటాడు, మళ్ళీ యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధం మళ్ళీ దాడులు చేద్దామని అంటాడు. అదే విధంగా అసలు ఈ దాడులకి నాకేం సంబంధం లేదని ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. అదే విధంగా అంతకుముందు హార్మోజ్ జలసంధికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి ప్రకటనలు. ఒకటి అంటే ముందు హార్మోజ్ జలసంధి నేను ఓపెన్ చేసేస్తాను, నౌకలన్నిటికీ సేఫ్ ప్యాసేజ్ ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మీరు నాతో కలిసి రావాలి, నాతో దేశాలను అన్నాడు. వాళ్ళు రాకపోయేసరికి ఆయన పేపర్ పులని తిట్టాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంటే అసలు అతను ఏం చేస్తున్నాడు అనేది ముందు అతనికి క్లారిటీ లేదనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ముందు నుంచి కూడా వైట్ హౌస్ లో ఉన్నటువంటి కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సలహాదారులు కానీ కీలక అధికారులు కానీ వీళ్ళందరూ బాబు యుద్ధం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, అమెరికా నుంచి మనకి ఇరాన్ నుంచి మనకి ఎటువంటి నేరుగా ముప్పు లేదు, నువ్వు అనవసరంగా యుద్ధంలో దిగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేదు. ఇతను ముందు నుంచి కూడా ఏదైతే అంటే ఇక్కడ అసలు సాధారణంగా చిన్న చిన్న దేశాలకు సంబంధించినటువంటి అధినేతలను ఇప్పుడు అమెరికా కొన్ని దేశాల్లో అధ్యక్షులు నియమిస్తూ ఉండండి. ఇప్పుడు సిరియాలోనో లేదంటే ఇరాక్ లోనో ఇలా కొన్ని దేశాల అధ్యక్షులు నియమించి వాళ్ళ మాట వినేలాగా చేసుకుంటూ ఉంటుంది. అలాగా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ను అలా మార్చేసాడేమో, అంటే బెంజమిన్ నెతన్యాహుని ట్రంప్ ను ఆడిస్తున్నాడు, వైట్ హౌస్ ని పరిపాలిస్తున్నాడు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా పీటర్ హెగ్సెత్ నా దగ్గరికి వచ్చేసి, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీటర్ హెగ్సెత్ నా దగ్గరికి వచ్చేసి యుద్ధం చేద్దాం అన్నాము, నీ మాట నేను విని నేను సరే అన్నాను, ఇప్పుడు నాపై నింద వేయటం ఏంటి, యుద్ధ నష్టానికి బాధ్యులు ఎవరు అంటూ కూడా కొంత వాళ్ళని తెచ్చడం. అంటే ఇక్కడ వాళ్ళ అధికారులు కూడా ఒక రకంగా షాక్ అయినటువంటి పరిస్థితి. అంటే ముందు నుంచి నువ్వు యుద్ధం చేద్దామన్నా, నువ్వు యుద్ధానికి దిగుతుందన్న నువ్వు, అబ్రహం లింకన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పంపింది నువ్వు, అలాగే అటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడింది నువ్వు, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ నాదేం తప్పు లేదు అంటే హార్మోజ్ జలసంధి విషయంలో మాట్లాడింది నువ్వే, పోస్టులు చేసింది నువ్వే, అన్ని చేసింది నువ్వే, ఇరాన్ ని రెచ్చగొట్టింది నువ్వే, ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నా తప్పు లేదని మీరు చేశారు కాబట్టి నేను దిగానంటే అసలు ఇది అంటే ఎలా ఇది అంటే తోటకోడలు కొట్టుకున్నట్టు నీళ్ళలో. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కి సంబంధించి అతని మానసిక పరిస్థితి గురించి, ముందు గతంలో జో బైడెన్ కు సంబంధించి మానసిక పరిస్థితి గురించి ఎలాగైతే విమర్శలు వచ్చాయో అతను ఆఫ్ఘనిస్తాన్ లో బలగాల ఉపసంహరణ సమయంలో, అలాగే ఇతనికి సంబంధించి కూడా కొంత వయసు మీద పడిపోవటం వల్ల అల్జీమర్సో లేదంటే ఏం జరుగుతుందో తెలియకపోవటం, లేదంటే అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, అనారోగ్య సమస్యలు ఏమన్నా ముందు అతనికి మానసిక పరిస్థితికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అసలు అతను ఫిట్ గా ఉన్నాడా లేదా, లేదంటే జేడీ వాన్స్ కు ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి జేడీ వాన్స్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే కొంత ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి కామెంట్ ఒక మాటతో తీసేసినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ప్రపంచం నష్టపోయింది, ఇరాన్ ఏ విధంగా నష్టపోయింది మనకు తెలిసిందే. ఆయుధ సంపత్తి పరంగా కోల్పోయినటువంటి ప్రాణాల విషయంలో కావచ్చు, మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని అంటే తనది కాదు తన అధికారులదే అని మాట తీసేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా? అలా చూడొచ్చు అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు విజయవాడలో వంగవీటి వర్సెస్ దేవినేని కుటుంబాల మధ్య వారు జరిగింది. దానివల్ల వెనక్కి వెళ్ళిపోయింది ఎవరు? వంగవీటి కుటుంబం కానీ దేవినేని కుటుంబం కానీ వెనక్కి వెళ్ళిందా? లేదు. విజయవాడ
ఎక్కువ ప్రభావితమైంది, విజయవాడ నాశనమైంది. అలాగే ఇప్పుడు ట్రంప్ సంబంధించి కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి గొడవ ఇప్పుడు ఇరాన్ తో గొడవ పడి దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రపంచం మొత్తం నష్టపోతుంది. ఈ యుద్ధ ప్రభావం అనేది మరో 10-15 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఖతార్ లో రాస్ లఫాన్ ఎనర్జీ ప్లాంట్ మీద, అదేవిధంగా ఇరాన్ లోని సౌత్ పార్స్ మీద జరిగిన అటాక్స్, దీని వల్ల ఎవరికి నష్టం? ఎవరు నష్టపోయేటువంటి అవకాశం ఉండదు. అలాగే అణు కేంద్రాల మీద కనుక పొరపాటున మిసైల్ అన్ని వెళ్ళి పడింది అనుకో, అప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా అమెరికాకి ఇప్పటి వరకు దాదాపు అంచనా వేయలేనటువంటి పరిస్థితి. $152 బిలియన్ అమెరికా ఖర్చు పెట్టడం కానీ, తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కానీ అటు గల్ఫ్ దేశాలు కూడా దాదాపుగా 100 నుంచి $150 బిలియన్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ సంగతి వదిలేసండి, ఇజ్రాయెల్ కి నష్టం ఉన్నా లాభం ఉన్నా అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఇరాన్ చేసినటువంటి దాడుల కారణంగా కానీ, అటు అమెరికా సైనిక స్థావరాల మీద జరిగినటువంటి దాడులు కానీ, ఆయిల్ డిపోల మీద జరిగినటువంటి దాడులు కానీ, గ్యాస్ ప్లాంట్ల మీద జరిగినటువంటి దాడులు కానీ, అలాగే యుద్ధ విమానాన్ని మొన్న కూల్చారు, దాని విలువ $830 కోట్లు, అది ఎటు పనికి రాకుండా పోయింది. అలాగే కొన్ని కీలక సైనిక స్థావరాలు $1 బిలియన్ పెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి రాడార్ వ్యవస్థలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దుబాయ్ ఇమేజ్ ఏదైతే ఉందో, దుబాయ్కి సేఫ్ జోన్ గా, సేఫెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా దానికి సంబంధించి ఒక సేఫ్ హెవెన్ గా దానికి గుర్తింపు ఉంది. అటువంటి దుబాయ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క అమెరికానే నష్టపోలేదు, ఇక్కడ ఇరాన్ మాత్రమే కాదు నష్టపోయింది. ఈ దాడిలో ఈ ఏదైతే దాడులు ప్రతి దాడులతో మొత్తం కూడా ప్రపంచాన్ని వెనక్కి నెట్టారు. ఈ చమురు ధరలు ఇవాళ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే చమురు ధరలు దాదాపు మళ్ళీ $112 వెళ్ళింది బ్యారెల్ కి సంబంధించి. కాబట్టి ఇదంతా కొనసాగితే మరింత నష్టము, మరింత నాశనం తప్ప ఇంకొకటి లేదు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇరాన్ యుద్ధంపై ట్రంప్ మాట మార్చాడు. రక్షణ మంత్రి కారణంగా యుద్ధం వచ్చిందని ఒక సిల్లీ కామెంట్స్ చేశాడు యుఎస్ ప్రెసిడెంట్. తనకేం సంబంధం లేదని కూడా ఈ నేపథ్యంలో అధ్యక్షుడు చెప్పడం ఒకంత ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక పిచ్చివాడు మాట్లాడినటువంటి మాటగా కింద కూడా దీన్ని కొట్టిపారేస్తోంది. యుద్ధం చేద్దామన్నది నువ్వే కదా అంటూ రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్పై ట్రంప్ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పంతా రక్షణ మంత్రి హెగ్జెత్తే అని కూడా ట్రంప్ చెప్పారు. ట్రంప్ నిందలతో వాషింగ్టన్లో ప్రకంపనలు చెలరేగాయి. అధ్యక్షుడి స్థానంలో ఉండి అధికారుల మీద ఆ నింద మోపడం, లేకపోతే వారి నిర్ణయాన్నే సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మాట. ఒకవేళ రక్షణ మంత్రి నిజంగానే యుద్ధం చేద్దామని చెప్పుంటే సాధ్యాలేంటి, జరిగేటువంటి నష్టాలేంటి, వీటన్నిటిని బేరీజు వేసుకోలేనంత పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించి అధ్యక్షుడు ఉన్నాడా అనంటే ఒక పిచ్చివాడిని మేము ఎన్నుకున్నామా అని అమెరికా ప్రజలు కూడా ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా, అంటే నిన్న ఇవాళ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అక్కడ జనం పర్టికులర్గా మాట్లాడుతూ ఉన్నారు. శాంతి చర్చలు కొనసాగుతున్నాయి గత 2 రోజులుగా అనేటువంటి మాట చెప్పడం, అలాగే దీన్ని ఇరాన్ కూడా ఖండించడం జరిగింది. అయితే 5 రోజుల పాటు మేము తాత్కాలికంగా యుద్ధానికి విరామాన్ని ప్రకటిస్తున్నాం, చర్చలు జరుగుతున్నాయి కాబట్టి లెట్స్ హోప్ అనేటువంటి మాట ట్రంప్ చెప్పడం, ఎక్కడా కూడా చర్చల ప్రసక్తి కానీ ఎవరు మాతో చర్చించడం కానీ జరగలేదని ఇరాన్ క్లారిటీ ఇవ్వడం. ఈరోజు ఇప్పటికిప్పుడు నిన్న ఒక మాట, ఈరోజు మళ్ళీ రక్షణ శాఖ మంత్రి మీదికి తను చేసినటువంటి తప్పిదాన్ని, ప్రపంచం ఎదుర్కొన్న నష్టాన్ని, సామాన్యుడు ఫేస్ చేసిన ఇబ్బందిని కూడా జస్ట్ ఒక రక్షణ మంత్రి మీదకి నెట్టేశారు అని అంటే, ఈ యుద్ధం నువ్వే కదా, నీ వల్లే కదా, నువ్వే కదా చేద్దామన్నదే అని తన వైట్ హౌస్లో ఉన్నటువంటి అధికారుల మీదకి నెట్టాడు అని అంటే ఎటువంటి అధ్యక్షుడి చేతుల్లో అమెరికా ఉందో అర్థం చేసుకోవచ్చు.